హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ బాయ్స్. ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. రాఖీ సెలబ్రేషన్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాము, కానీ పెద్దవాళ్ళు జరుపుకునేది చూసాం, కానీ చిన్నపిల్లల్ని జరుపుకునేది ఇదే మొట్టమొదటిసారిగా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. వీడియోలో ఏంటంటే మాకు కూడా బ్రదర్స్ లేరు, బట్ మా సన్కి కూడా రాఖీ కట్టించుకునే అవకాశం దక్కిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ వర్షం వచ్చినందుకు ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకున్నాము, మార్నింగ్ సెలబ్రేట్ చేసుకోలేదు. ఇంకా మా అక్క కూతురు వచ్చి మా సన్కి రాఖీ కట్టింది. తనేమో ముందుగానే పిన్ని గిఫ్ట్ ఏం ప్రజెంట్ చేస్తుందని అడుగుతుంది. ఇంకా చిన్నపిల్లలంటే ఆ మాత్రం ఉంటుంది కదా. ఇంకా మేము ఈ వీడియోలో మా సిస్టర్ డాటర్కి ఏం గిఫ్ట్ ఇచ్చామో మీరు చూడొచ్చు. కానీ మా సన్ది ఇదే వాడి లైఫ్లో ఫస్ట్ టైం రాఖీ సెలబ్రేషన్ కాబట్టి మాకు గుర్తుండిపోవాలని చెప్పేసి మేము వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము. కానీ మేము ఎంత అంటే చాలా టైం స్పెండ్ చేసి యూట్యూబ్ మీద అసలు ఎంత కొత్త కంటెంట్ ఇవ్వాలని అనుకుంటున్నా మీ సపోర్ట్ అయితే ఎక్కువ వస్తలేదు గాయస్. మీ సపోర్ట్ ఎక్కువ వచ్చినట్లయితే ఇంకొన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. వ్యూస్ ఎక్కువగా రీచ్ అవుతలేదు. ఈ వీడియోకైనా మంచి వ్యూస్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఇప్పుడు మనం వీడియో చూద్దాం గాయస్. మా మిట్టు ఏమో రాఖీ కట్టడానికి అని చెప్పేసి వచ్చింది. మా అక్క కొడుకుకి మరియు నా కొడుకుకి రాఖీ కట్టడానికి మిట్టు వచ్చింది. మిట్టు వాళ్ళ తమ్ముడి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో వీడియో ఎండ్ వరకు చూడండి. స్కిప్ మా మిట్టు మొట్టమొదటిసారిగా వాళ్ళ తమ్ముడికి రాఖీ కడుతుంది. వాళ్ళ బంధం ఏ విధంగానే నిండు నూరేళ్ళు మంచిగా ఉండాలి. మా మిట్టు ఎక్కడున్నా వాళ్ళ తమ్ముడికి వచ్చి రాఖీ కట్టాలి. రాఖీ పౌర్ణమి అంటేనే అన్నదమ్ముల అనుబంధం. చెల్లికి అన్నయ్య ఎంత అంటే ఒక బలం లాగా. మీ ఇట్లాంటి బంధం నిండు నూరేళ్ళు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బిడ్డ. తమ్ముడికి ఆశీర్వదించు బిడ్డ, ఆశీర్వదించు. అది కాదు, ఫస్ట్ స్వీట్ తినిపి. తమ్ముడికి కొంచెం స్వీట్ తినిపి. ఈ చేతితోటి రైట్ హ్యాండ్ తో తినిపించాలి బెలు. దీనికి కొంచెం లైట్ తమ్ముడికి స్వీట్ తిని బిడ్డ. ఖుషి తమ్ముడు తినిపిస్తుండే, తిను. బుడ్డి చేతులతో త్రిషాంక్ తినిపిస్తుండే, తినేసి స్వీట్. ఇంకా అక్షింతలు చల్లు నాన్న, చల్లు. ఏ పని చేసినా మనం రైట్ హ్యాండ్ తో చేయాలి. ఖుషి చెయ్యి, తీసుకొని చల్లు. ఇప్పుడు తమ్ముడు చిన్నోడు కదా, అక్క పాదాలకు నమస్కరిస్తాడు. త్రిషాంక్ ఇట్లా పెట్టు తమ్ముడు మీద చేయి పెట్టు. త్రిషాంక్ అక్కకు మొక్కు పెట్టా. త్రిషాంక్ ఇది ఈడ పెట్టు చిన్నగా. నైస్. ప్రతిసారిగా మిట్టు రాఖీ కడుతుంది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకు బ్రదర్స్ లేరు, మిట్టుకైనా బ్రదర్స్ ఉన్నారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే మాకు బ్రదర్ ఉన్నాడు, కానీ ఓన్ బ్రదర్ కాకుండా చిన్నమ్మ కొడుకు. మేము లైక్ ఓన్ బ్రదర్ లానే ఫీల్ అవుతాం కదా, మా ఓన్ బ్రదరే తను. ఇప్పుడు మిట్టేమో తన తమ్ముడికి రాఖీ కడుతుంది. స్వీట్ తినిపిస్తుంది. మా మిట్టు ఎక్కడున్నా వాళ్ళ తమ్ముడు కోసం వచ్చి రాఖీ కట్టాలి. టింకు ఎంత క్యూట్ కూర్చున్నాడు. అసలు మస్తు కోఆపరేట్ చేస్తాను. టింకు ఇట్లా వేస్తాడు అనుకోలే. టింకు తమ్ముడు ఎంత చక్కగా స్వీట్ తినిపిస్తుందో. రాఖీ కడుతుంది. ఒకరినొకరు రాఖీ కట్టుకుంటున్నారు. చాలా ఏడుస్తుండు. త్రిషాంక్ ఏడవకొద్దు. ఇంకొకేమో వాళ్ళ సిస్టర్ రాఖీ కడుతుందని ఆయన గిఫ్ట్ 500 ఇస్తుండు వాళ్ళ సిస్టర్కి. తీసుకో మిట్టు, తీసుకో. త్రిషాంక్ కూడా ఇస్తుండు 500. మా మిట్టు ఫుల్ గిరాకీ పడ్డది. ఎంజాయ్ ఉంది మా మిట్టుకి.
బిట్టు తీసుకో డబ్బులు నీకే మా బిట్టు. అక్క నాకు రాఖీ కడుతుంది గాయస్, చూడండి. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇదే మొట్టమొదటిసారిగా మేము ఇట్లా జరుపుకోవడం రాఖీ ఫెస్టివల్. చాలా హ్యాపీగా ఉంది మాకు. రాఖీ సెలబ్రేషన్స్ అంటే 100% ఎవ్రీ ఇయర్ సిస్టర్ వాళ్ళ రాఖీ కట్టించుకోవాలి, ఎవ్రీ బ్రదర్. అంటే ఇయర్స్ వన్ టైమే వస్తుంది కాబట్టి మీరు సిస్టర్స్ అయినా ఎవరైనా సరే ఎక్కడున్నా సరే జస్ట్ వన్ డేనే టైం స్పెండ్ చేసి మీ బ్రదర్స్కి రాఖీ కట్టాలి. రాఖీ అనేది కేవలం ఇది రక్షాబంధన్ రోజే అని కాకుండా ప్రతి ఒక్క అన్నదమ్ములకి అన్న అంటే లైక్ తమ్ముడు అంటే సిస్టర్కి ఒక బలం లాగా తన బాధ్యతలను నిర్వర్తించాలి 100%. మళ్ళీ సిస్టర్కి ఏమైనా పెట్టేది అవుతుందని అట్లా అని చెప్పేసి ఉండకండి. వాళ్ళకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకున్నా మీరు రాఖీ కట్టించుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మీ సిస్టర్కి వాళ్ళు రాకున్నా సరే మీరు పిలిచి మరీ రక్షాబంధన్ జరుపుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇంతటితో లాగ్ ఎండ్ చేస్తున్నా. ఈ విధంగా మేము రాఖీ సెలబ్రేషన్ జరుపుకుంటాం గైస్. బాయ్.